గాంధీ భవన్ దగ్గర ఒకరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అతను ఎందుకు చేశారు ఏందని ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశారు? అది గాంధీ భవన్ దగ్గర. సార్ మాది వరంగల్ అండి. రామవాడ గిర్మాయిపేట మాది. నేను గోల్డ్ స్మిత్ అంటే ఆభరణాలు తయారు చేస్తాం కదా మేము. ఒకటేం సార్ అని అంటే బాలిన సురేష్ అని టీఆర్ఎస్ లీడరు. ఆయన 5 లక్షల చిట్టి తీస్తున్నాం, గ్రూప్ తీస్తున్నాం, ఇవ్వండి చారి గారు అంటే నాకు హార్ట్ ప్రాబ్లం ఉండే సార్. అంటే 2 ఇయర్ ముందు నాకు ఒకటి స్టంట్ పడ్డది. మళ్ళీ డాక్టర్లు ఏమన్నారంటే బాబు ఇంకో 2-3 ఇయర్కి మళ్ళీ ఒక స్టంట్ వేయించుకోవాలి, లేదు అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయవలసి వస్తుంది. కాబట్టి మీరు 5 నుంచి 8 లక్షల దాకా మీరు అమౌంట్ రెడీ చేసుకొని పెట్టుకోండి అని అన్నారు సార్. అంటే సరే అని నేను మా మిస్సెస్ కష్టపడుకుంటా గోల్డ్ ఆర్నమెంట్ తయారు చేసి కొద్దిగా మాకు 2 బిడ్డలు, వాళ్ళకి లగ్జరీ తిండి ఖర్చులు కూడా పెట్టకుండా నేను పొదుపు చేసి మా మేడం నా భార్య తీసి నెలకు 12,500 చిట్టి కట్టింది సార్. ఇప్పుడు చిట్టి ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కింద కట్టారు? 2001 నుంచి స్టార్ట్ చేసినాం. 2001 2021 నుంచి 21 ఓకే. 2021 నుంచి గ్రూప్లో చేర్పించుకున్నాడు సార్. చేయించుకొని ఎవ్రీ మంత్ 12,500 కట్టినాం. 25 మంత్స్ కట్టినాక మాకు ఏమన్నాడు సార్ అంటే ఫిబ్రవరి మంత్ అంటే లాస్ట్ ఫిబ్రవరి మంత్లో 4,40,000 ఇస్తా అన్నాడు. అంటే మేమేం ప్లాన్ చేసుకున్నాం సార్ అంటే ఇంకొక 60,000 అయితే 5 lakhs అవుతుంది, ఇది హాస్పిటల్ ఖర్చులో సరిపోతాయని నేను మా భార్య పిల్లలు అందరం ధైర్యంగా ఉన్నాం సార్. ఉన్నాక ఫిబ్రవరి నెల నుంచి కార్పొరేటర్ దగ్గరికి పోయి అడిగినాం. అడుగుతా అంటే నెల 2 నెలలు 3 నెలలు దాటేసుకుంటూ పోయింది సార్. పోయి లాస్ట్ అతని బిల్డింగ్ 6 కోట్ల రూపాయలకు అమ్మేదాకా వెయిట్ చేసిండు. బిల్డింగ్ అమ్మిన తర్వాత లాయర్ నుంచి నోటీసులు పంపించి ఏమంటాడు సార్ అంటే నా దగ్గర డబ్బులు లేవు. ఐపీ పెట్టండి ఆయన ఏమన్నా? ఐపీ పెట్టలేదు సార్, లీగల్ అంటే కామన్ నోటీస్ పంపించాడు. చక్రం ఉపేందర్ అని గోవిందరాల గుట్ట కింద ఉంటాడు చక్రం ఉపేందర్, అతనితో కామన్ నోటీస్ పంపించిండు. ఏమని పంపించింది సార్ అంటే నా క్లయింట్ మంచోడు, జనాలకు మంచి చేసిండు, డబ్బులు అతని దగ్గర లేవు, ₹1,00,000 కడితే 25,000 ఇస్తాం, అంటే 20-25% ఇస్తాం అనేది చెప్పింది సార్. అట్లా చెప్పిన తర్వాత అట్లెట్లు ఉంటుంది సార్, మాకు హార్ట్ కోసం అని హాస్పిటల్ ఖర్చుల కన్నా చేసిన మొత్తం 5 లక్షల చిట్టికి నువ్వు మొత్తం ఎంత కట్టినావు? ఎన్ని ఇళ్ళు కట్టినావు? కట్టింది 3,12,500 కట్టిన సార్. అంటే నాకు ఆ ఫిబ్రవరి మంత్లో 4,40,000 ఇస్తా అని కమిట్మెంట్. అంటే నేను ఆ ఫిబ్రవరి మంత్ ఇవ్వమని చెప్పిన. ఇవ్వకుండా ఏం చేశాను సార్ అంటే ఇక లాయర్ దగ్గర పోయిండు, నోటీసులు పంపించిండు. ఎంతమంది వేసారు ఆయన దగ్గర చిట్టీలు? ఎంతమంది ఆయనకు డబ్బులు ఇవ్వాలి? 105 నెంబర్స్ ఎఫ్ఐఆర్ అయింది సార్ పోలీస్ స్టేషన్లో, ఇంతజార్ గాంధీ పోలీస్ స్టేషన్లో 105 నెంబర్. మీరు కేసు ఫైల్ చేశారు ఆయన మీద, పైసలు ఇస్తలేరని? ఇక మా పేరు కూడా మా మిస్సెస్ పేరు నా పేరు కూడా మెన్షన్ చేయించను. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీలో మన పేరు లేకపోతే రేపు కోర్టు పోయినా కానీ మనం మళ్ళీ తర్వాత చెప్పుకోలేము కదా అని ఎఫ్ఐఆర్ కాపీలో కూడా మా పేరు మెన్షన్ చేయించను. 105 మందికి ఎంతెంత పైసలు ఇవ్వాలి ఆయన మొత్తం? సార్ ఒకరికి 20 లక్షలు అంటున్నారు, ఒకరు 30 లక్షలు అంటున్నారు, ఒకరు 7 లక్షలు 8 లక్షలు అదే ఉన్నది. అంటే కాపీ ఉంది ఎఫ్ఐఆర్ కాపీ, అందులో మొత్తం 105 మంది బాధితులు. ఓకే, అంటే మీరు ఎంత ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఇప్పుడు ఇట్లా బాధపడతారు? ఆయన అడిగిర్రా మీరు అందరు 105 మంది కలిసి అడిగిర్రా మరి డబ్బులు ఇవ్వాలి మాకు, మా చిట్టి డబ్బులు ఇవ్వాలని అడిగితే ఆయన ఏమంటుండు? చిట్టి డబ్బులు ఇవ్వమని అడిగినప్పుడు ఏమంటున్నాడు సార్ అంటే నేను ఏమి మాట్లాడేది ఏం లేదు, లాయర్ దగ్గర పోండి, లాయర్తో మాట్లాడుకోండి అంతే, నేనేం చేసేది లేదా అంటున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు లేవా లేకపోతే ఉండిస్తలేడా? ఇంకోటి ఏం సార్ అంటే అతని దగ్గర డబ్బులు 1,50,00,000 పక్కకు పెట్టుకున్నాడు సార్. అంటే అదే అందరినీ చీట్ చేసిండు కదా, రేపు మార్కెట్లో బ్రతకడానికి ఆయనకంటూ కావాలి కదా. 1,50,00,000 పక్కకు పెట్టుకొని లిక్విడ్ క్యాష్ పక్కకు పెట్టుకొని ఈ 1,15,00,000 ఉన్నాయని డిపార్ట్మెంట్ వాళ్ళకు చూపెట్టి డిపార్ట్మెంట్ కోర్టులో డిపాజిట్ చేసినామని డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఇచ్చిండు ఎఫ్ఐఆర్. ఇప్పుడు కోర్టు కేసుకున్న నా హెల్త్కు రాదు కాదు సార్. ఇప్పుడు కోర్టు కేసు అంటే 10 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా నేను బతికిస్తానా చస్తానా తెలియదు కదా. నాకు హార్ట్ ప్రాబ్లం, ఏ నిమిషానికి కింద పడేది తెలియదు, ఎప్పుడు అది తెలియదు. నాకు 2 బిడ్డలు, మరి నా ప్రాబ్లం ఎవ్వరికి చెప్పుకున్నా ఎవరు ఏమి నాకు ప్రాబ్లం సెట్ చేయట్లేదు. అందుకనే ప్రజావాణి ఉన్నదామని ప్రజావాణి దగ్గరికి అడుగుదామని వచ్చినాం. ప్రజావాణి లేదు, సెక్రటరీకి పోయినాం, అక్కడ కూడా ఎవరు లేరు. అంటే గాంధీ భవన్లో మనకి ఇక్కడ మంచి జరుగుతుంది కావచ్చు అని ఇటు వచ్చినాం సార్. సెక్రటరీ రానిచ్చారా లేకపోతే? సెక్రటేరియాలో అంటే ఎలక్షన్ కోడ్ కదా, తర్వాత రమ్మని చెప్తున్నారు. గాంధీ భవన్కి ఎందుకు వచ్చినాం మరి అంటే ఆయన ఏమైనా బీఆర్ఎస్ లీడరా కాంగ్రెస్ లీడర్? ఆయన బీఆర్ఎస్ లీడర్. బీఆర్ఎస్ అందులోకెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి జంపాను సార్. ఇది 15వ తారీఖు 3వ నెలలో గాంధీ భవన్కి వచ్చేసి కాంగ్రెస్ జెండా తీసుకున్నాడు. అయితే అదే నేను కొండ మురళి సార్ను మంత్రి దగ్గర పోయి అడిగినాం, మీరు సార్ ఇట్లా మోసం చేసిన వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? పార్టీలో తీసుకోవడం వల్ల మంచిగా ధైర్యంగా యథేచ్ఛగా తిరుగుతా ఉండే. ఇప్పుడు అధికార పార్టీ అని చెప్పి మిమ్మల్ని బెదిరిస్తున్నాడు, పైసలు ఇస్తలేడు మీకు. అంతే కదా.
ఆ? అంతే. ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాలిన సురేష్ దగ్గర పోయి డబ్బులు అడిగితే కోర్టులో పోయి చూసుకోండి, లాయర్తో పోయి మాట్లాడుకోండి అంటున్నాడు. మీకు ఆపరేషన్ ఎప్పటిలోపు కావాలి మరి మీకు? ఆపరేషన్ అంటే నాకు ఇప్పుడు స్ట్రోక్ అనేది తెలిసి రాదు సార్. ఇప్పుడు కాలు నొప్పి, ఏళ్ళు నొప్పి, మెడ నొప్పులు అంటే అది ఏదైనా తెలుస్తుంది. హార్ట్కు సంబంధించింది కాబట్టి ఏ క్షణాన నాకు ఏమైంది తెలియదు. ఇప్పుడు నా బాధ ఇది అని చెప్తే ఎవరికి ఇప్పుడు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు బాధ అవుతుంది. నేనేం చేయాలో నాకు అర్థమవుతలేదు. ఎవరి దగ్గర తిరిగితే నాకు పని 105 మంది ఉన్నారు అన్నారు కదా, 105 మంది కలిసి ఏమైనా మంత్రి దగ్గరికి పోవడము, మీ జిల్లా ఎస్పీ దగ్గరకు ఎవరి దగ్గర పోలేదా? అంటే మీరు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి తిరుగుతారు ఈ ఇది డబ్బుల సార్, గురించి? నేను తిరగబట్టి గత 3 నెలల నుంచి ఇది తిరుగుతూనే ఉన్నా. ఇక మిగతా వాళ్ళు అనేది వాళ్ళు కొంతమంది కోర్టులు వేద్దామన్నా కోర్టులో పోదామని కొంతమంది వస్తున్నారు, కొంతమంది లాయర్ని పెట్టుకొని కొట్లాడుతున్నారు. కొంతమంది ఏంటంటే వీళ్ళు ఈ సురేష్ వాళ్ళ లాయర్ ఏమంటాడు అంటే మీరు కాంప్రమైజ్ చేస్తే 25% ఇస్తాం, ₹1,00,000 కడితే ₹1,00,000. 25,000 ఇస్తాం, అంటే నీకు 4 లక్షలు అంటే కట్టినావు, ₹1,00,000 ఇస్తాం. అది కూడా ఏమంటున్నాడు సార్ అంటే ఈ 105 మంది మెంబర్స్ అందరూ వచ్చి కాంప్రమైజ్ అయ్యి ఈ లాయర్ దగ్గర పోతే కాంప్రమైజ్ పిటిషన్ వేసి ఆ అమౌంట్ తీసి రిలీజ్ చేస్తాడంట. ఏది కోర్టులో డిపాజిట్ చేసిన 1,15,00,000 ఉన్నాయి కదా, 105 మందికి అయితే అక్కర్లేదు నాకు తెలిసి. అంటే వాళ్ళకి ఇప్పుడు అక్కర్కుండా నీ అంత అర్జెంట్ అయితే లేదు, లేదు. నీకు ఇప్పుడు బాగా అర్జెంట్ ఉన్నది, అవును. ఆపరేషన్ కావాలి, అవును. వాడు అతని డబ్బులు దగ్గర ఇస్తలేడు. 1,500,000 అతని దగ్గర లిక్విడ్ క్యాష్ పక్కకు ఉన్నాయి సార్, పక్కకు పెట్టుకున్నాడు. నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి. బాలిన సురేష్ ఇల్లు ఎంత కమ్మిండు, కోర్టులో ఎంత డిపాజిట్ చేసిండు, లాయర్ ఫీజులు ఎంత, బ్యాంక్ లోన్ ఎంత కట్టి, బ్యాంక్ లోన్ 80 లక్షలు ఉండే సార్. ఇల్లు అమ్మినాక బ్యాంక్ లోన్ 80 లక్షలు కట్టేసిండు. 1,15,00,000 డిపాజిట్ అని కోర్టులో చూపిస్తున్నారు. అంటే మీకు చిట్టేసేటప్పుడు తెలియదా ఆయన అంత ముందు అంత మంచిగా ఉండి ఇప్పుడు ఇట్లా ఎందుకు? అంటే ఒక పొజిషన్ ఉంటాడు కదా అని అనుకుంటాం కదా సార్. సంత బిల్లు ఉంది మెయిన్ రోడ్ మీద, బిల్డింగ్ ఉంది, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, కార్పొరేటరు. మనం నేను వేసేది మళ్ళీ నమ్మి ఒక 10 లక్షలు 50 లక్షలు అట్లా వేయలే కదా సార్. 5 లక్షల చిట్టి, 5 లక్షల చిట్టి అనేది ఎవరైనా నాలాంటి వాళ్ళు పొదుపు చేసుకొని వేస్తూనే ఉంటారు. అదే విధంగా వేసిన నేను నమ్మి అయితే 50 లక్షలు 30 లక్షలు అట్లా ఇవ్వలే కదా. చిన్న జమ 5 లక్షలైనా నా స్థాయికి ఎక్కువే సార్. అది నేను గోల్డ్ వర్క్ చేసుకుంటే బతికేటోని. ఇప్పుడు వర్కే లేదు, గోల్డ్ రేటు పెరిగిన కానీ జ్యువెలర్లు షోరూమ్లు బాగా అయిపోయినాయి, ఆర్నమెంట్ చేద్దామంటే కూడా వర్క్ లేదు. నా పరిస్థితికి ఇట్లా ఉంది. దయచేసి ఇప్పుడు పెట్రోల్ బాటిల్ పట్టుకొని వచ్చి గాంధీ భవన్కి వచ్చినావు, అవును సార్, పోలీసులు ఆపిరని చూసి అవును. కలిసినామని ఇక్కడ ఎవరైనా మంత్రిని కానీ ఏమైనా లీడర్లు కానీ? ఎవరైనా సలహా అడుగుదాం, ఎవరైనా సార్ నన్ను అడుగుదామని వచ్చినాము. వస్తే ఇక బాటిల్ తీసుకొని పంపిస్తున్నారు. ఎలక్షన్ కూడా అయిపోయాక బాబు నీకేమైనా న్యాయం చేస్తామని అంటున్నారు.